హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం ఎక్స్ప్రెస్ వే ఎక్కాము. ఇవాళ డే 3 వ్లాగ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఆగ్రా వచ్చేసి 400 చేంజ్ ఉంది. ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి. ఒక నిమిషం, లారీ కూడా ఆగట్లేదు అసలు. आगरा 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 315 350 రూపాయలు అంట ఇక్కడ నుంచి. చేంజ్ నయ్యే భయ్యా, అంటే 315 రూపాయలు. మనమైతే ఈరోజు అయితే టోల్ తీసుకున్నాం మనం బైక్ అయితే. ఓకే భయ్యా, ఓకే గాయ్స్, టోల్ లేపు పైలట్. लाभ है నడుము అయితే మామూలు నొప్పులు అవ్వట్లేదు అసలు. ఒక పక్కకే నొప్పులు వస్తుంది నడుము. గాయస్, ఇప్పుడే ఎక్స్ప్రెస్ వే ఎక్కిందాం. ఒక స్మాల్ బ్రేక్ అనమాట. ఇక్కడ టిఫిన్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నాయి ఏంటంటే సమోసానే ఉన్నాయండి. ఇక్కడ సమోసా తింటున్నాం, కానీ టేస్ట్ మాత్రం బాగుంది. ఇప్పుడే ఎక్స్ప్రెస్ వే ఎక్కి ఒక 10-15 కిలోమీటర్స్ వచ్చినాం. ఆ తర్వాత అయితే ఒకటే కనబడ్డది. మళ్ళీ నెక్స్ట్ ఇది అయిపోతే నెక్స్ట్ మళ్ళీ 100 కిలోమీటర్స్కే ఉంటుంది. సో అందుకనే ఇక్కడ ఆగి మేము తినేసి మళ్ళీ బయలుదేరుతాం. ఇక్కడ నుంచి అయితే 350 కిలోమీటర్స్ ఉంది ఇంకా ఆగ్రా అయితే. సో తినేసి మళ్ళీ మనం గోప్రో వ్యూలో కలుసుకుందాం. సమోసా తిన్నాం. ఇక అక్కడ ఉన్నది కదా, అన్న చేస్తున్నాం సమోసా. అవన్నీ సమోసాలే. అన్న ఎట్లుంది అన్న సమోసా ఎట్లుంది? అది నిజమే, పర్లేదన్న, కొంచెం ఇక పర్లేదు అన్నట్టు బాగానే ఉంది. ముందు ఇక చెప్పలేమన్నా. మొన్న నేను తిన్నది నేను పస్తలేమన్నా ఢిల్లీలో ఫుల్ ట్యాంక్. ఇవాళ వచ్చేసి ట్యాంక్ ఫుల్ ఫస్ట్ అనమాట ఇవాళ. ఇక్కడ వచ్చేసి ప్రైస్ లీటర్ 95 రూపీస్ ఉంది. పైగా ఒక 2 పాయింట్స్ అయితే ఉంది పెట్రోల్. సో మళ్ళీ నెక్స్ట్ ఒక 50 కిలోమీటర్స్ తర్వాతనే పెట్రోల్ బంక్ ఉంటుంది. సో ముందైతే ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్నాం. ఇక ఎంత పడింది? తక్కువ పడుతుందిగా. ఓకే బస్ 9 లీటర్లు పట్టింది. గైస్, మేము మార్నింగ్ నుంచి రైడ్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 12 అవుతుంది ఎగ్జాక్ట్గా. కానీ ఈ ఎండ ఎలా కొడుతుందో తెలుసా? దారుణంగా కొడుతుంది. 8 ఇంటప్పుడే ఏదో 12-1 అవుతున్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒకటే ఎండ దంచి కొడుతుంది. మా వల్ల అయితే అవ్వట్లేదు. నిన్న నైట్ ఫుల్ రైడ్ చేసినాం. నైట్ నాన్ స్టాప్గా 7 కానుండి మళ్ళా ఇప్పటి వరకు ఎక్కడ పడుకోలేదు కూడా. కొద్దిసేపు కూడా ఫస్ట్లో పడుకుందాం అనుకున్నాం, ఆగినాం. అట్లా పడుకోగానే అసలు అన్నట్టుగా ఇక్కడ ఇబ్బంది అవుతుంది చాలా. వద్దు వెళ్ళిపోదాము, ముందు ఎక్కడైనా ఉంటే తీసుకుందాం అనుకున్నాం. కానీ ఇక్కడ ముందు ఏమి లేవు. ఈ ఎక్స్ప్రెస్ హైవే ఎక్కిన తర్వాత నుంచి రెస్ట్ రూమ్స్ లేవు, ఏమీ లేవు, ఫుడ్ లేదు, ఏమీ లేదు. వాటరే తాగి ఉంటున్నాం. ఇంకా చూడండి, ఆగ్రా ఇక్కడ నుంచి 230 కిలోమీటర్లు ఉంది ఎగ్జాక్ట్గా. అసలు అయితే తడిచిపోతుంది.
ఇటేమో నిద్ర లేదు, బాడీ అంతా అలసిపోయింది బాగా. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది అసలు. మెడ జీవాలు బాగా నొప్పిలేస్తున్నాయి, వెనక చెయ్యి బాగా నొప్పిలేస్తుంది. నిన్నటి నుంచి ఎన్ని కిలోమీటర్లు వచ్చామో తెలుసా? 500 అంటే 597 కిలోమీటర్లలో 122 కిలోమీటర్లు అయితే 480 కిలోమీటర్లు. 480 ఇంచుమించుగా 450 కిలోమీటర్లు వచ్చినాం. అంటే నిన్న చాలా ఆఫ్ రోడ్ ఉందన్నమాట. నిన్న ఆఫ్ రోడ్ ఉంది, మధ్యలో మేము మార్నింగ్ ఒక మ్యాప్ చూసినాం. మళ్ళీ అది మేము నైట్ వెళ్ళేటప్పుడు ఆ మ్యాప్స్ చూస్తే ఆ మ్యాప్ అసలు ఏదో కనబడట్లేదు. మళ్ళీ నైట్ వేరే ఏదో మ్యాప్స్ చూపెడతా ఉంది రూట్స్ అన్నీ. అక్కడ ఒక అర్ధగంట, మా చైన్ లూప్కి 1 గంట, అట్లా చాలా చాలా టైం అయిపోయింది. మళ్ళీ తినడానికి 11:30 అప్పుడే ఆగినాం, అక్కడ 1 గంట. చాలా బ్రేకులు అయిపోయినాయి. ఎక్కడా పడుకోలేదు అసలు, పడుకోకుండా నాన్ స్టాప్గా వస్తూనే ఉన్నాం. కానీ నిన్న ఇవాళ ఎర్లీ మార్నింగ్ రైడ్ చేస్తుంటే రైడ్ బాగానే ఉంది, కానీ పెయిన్స్ మాత్రానికి ఘోరంగా వచ్చినాయి. అసలు నిద్ర ఆపుకొని మరి రైడ్ చేయాల్సి వచ్చింది. అంటే నేను నిన్న ఈ టైంకి పడుకొని ఉన్నాం నైట్ కొడదామని, కాకపోతే ఆ ఘాట్ రోడ్ వల్ల నిన్న కొట్టలేకపోయినాం అసలు. అంటే మేము యాక్చువల్గా ఆగ్రా వరకు వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ ఆగ్రా వరకు వెళ్ళలేదు. సో ఇప్పుడైతే నేషనల్ ఎక్స్ప్రెస్ వే మీద అయితే ఉన్నాం ప్రజెంట్. గైస్ చూడండి, ఇప్పుడైతే మనం ఎక్స్ప్రెస్ వే అయితే దిగేస్తున్నాం. ఇప్పుడు 135 రూపీస్ ఛార్జ్ చేశారు మనకి. అన్నా ఇప్పుడైతే మనం ఈ టికెట్ ఇస్తే బయటకి ఎగ్జిట్ పంపిస్తారు మనకి. ఏమన్నా ఎక్స్ప్రెస్ వే భయ్యా? ఎందుకు లోపల ఉంది ఫోను? సరే మనం ముందుకు పోదాం, చేద్దాం. ఏమైందిరా భయ్, ఇప్పుడు ఆపినావు. అమ్మా, ఉబ్బు మాత్రానికి మామూలుగా తీయట్లేదు, ఘోరంగా తీస్తుంది. అరే మళ్ళీ ఏమి ఇస్తున్నావు భయ్? ఇంకోటి టికెట్ ఇస్తున్నావు. क्या हुआ भैया? ఇప్పుడే టోల్ అయితే మనం ఇప్పుడే క్రాస్ చేసి బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏ టోల్ ఎక్కుతామో చూడాలి. గాయస్ మేమైతే ఇప్పుడు ఆగ్రా హైవేలో అయితే ఉన్నాం. ఇది ఆగ్రా హైవే అనమాట. అంటే ఇది ఎక్స్ప్రెస్ వే. ఇక్కడైతే ఫుడ్ కోర్ట్ ఉంది, ఫుడ్ కింగ్స్ అంట ఇక్కడ హైవే పక్కన. వెనక రాజేష్ అన్న ఉన్నాడు. అన్న కోసం అయితే వెయిట్ చేస్తున్నాను నేను. నేనైతే ఇప్పుడు అన్న అయితే జార్ఖండ్ రోడ్ పెట్టుకున్నాడు. అన్న పైకి వెళ్ళిపోతాడంట, నేను హరిద్వార్ పెట్టుకున్నా. నేను ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతా, కానీ ఇద్దరు కామన్ పాయింట్ ఆగ్రా నుంచి వెళ్ళిపోవాలా. సో మేమైతే ఆగ్రా వరకు వెళ్ళిపోయి అక్కడ నుంచి అయితే మళ్ళీ ఎవరి దారినో వాళ్ళు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అన్నా తినేసి పోదామా?
ఫుడ్ కోర్ట్ ఉంది ఆడ. సో మేమైతే ఆగ్రా ఆడిన తర్వాత అయితే డివైడ్ అయిపోతాం. నాకైతే ఆగ్రా నుంచి అయితే 400 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే 500 కిలోమీటర్స్ ఉంది. ముందైతే ఫుడ్ తినేయాలా. అసలు వద్దున 2 సమోసాలు తిన్నా కడుపు ఎట్లనో ఉంది, ఆకలి మొత్తం. నైట్ నిద్ర లేదు, బాడీ అంతా స్ట్రైన్ అయిపోయినట్లుంది, అంతా చికాకు ఉంది ఇవాళ. సో ఫుల్ నిద్ర వస్తుంది. చూడాలా నిద్ర అంటే దారి మధ్యలో ఎక్కడి వరకు అయితే అక్కడికి వెళ్ళి అక్కడైతే రూమ్ తీసుకోవాలా. ఎందుకంటే ఓపిక లేదు అసలు, ఫుల్గా మంచిగా రెస్ట్ తీసుకోవాలా. అన్న కొంచెం ముందుకు పోనీ అన్న. మేమైతే చూడండి ఫుడ్ కోర్టు కింగ్ ప్లాజా అంట. ఇక్కడైతే ఆగి ఫుడ్ తినేసి అయితే బయలుదేరాలా. మళ్ళీ మనం దారి మధ్యలో కలుద్దాం. గైస్ మేమైతే ఇందాక రెస్టారెంట్ దగ్గర ఆగినాం కదా. ఇందాక రెస్టారెంట్ ఆగిన దగ్గర అయితే మేమైతే ఫుడ్ ఏం తినలేదు, ఎందుకంటే ఫుల్ ఎండ కొడుతుంది. ఇంకొక ఆగ్రా అయితే 110 కిలోమీటర్లు ఉంది. అక్కడైతే ఫుల్ ఎండ కొట్టింది. ఈ ఎండలో తింటే ఫుల్ నిద్ర వస్తుందని అయితే అన్న చెప్పిండు. ఇక మేము బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చేసిన తర్వాత చాలా నీడ ఉంది, చుక్కలు వర్షం వచ్చేటట్టుంది, చుక్కలు పడుతున్నాయి, డ్రాప్స్ పడుతున్నాయి. కానీ నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది. అన్న అయితే వేరే దగ్గర తిందాము, ఇక్కడైతే ఫుల్ నిద్ర వస్తుంది, హైవే మీద డ్రైవ్ చేయలేము, వేరే దగ్గర తిందాము అన్నాడు. సో అయితే మేము మళ్ళీ రిటర్న్ అయినాం. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే మేము దిగిపోయినాం. ఎక్స్ప్రెస్ వే అయితే దిగిపోయినాం. ఇప్పుడు ఈ టికెట్ చూపెట్టాలన్నమాట. ఇక్కడ ఈ టికెట్ చూపిస్తేనే మనకి ఎంట్రీ ఫీజు ఉంటుంది, అది ఎగ్జిట్ ఉంటుంది మనకి. మళ్ళీ మనం ఈ అన్నకి నాకు ఒకటే సేమ్ రూట్ చూపిస్తుంది. మేము 40 రూపీస్ అంట. మళ్ళీ ఇక్కడ చూడండి కర్ర పెట్టారు. ఏదైనా 2 వీలర్స్ వెళ్ళిపోతే గేదెలు పడడానికి వాళ్ళకి మొత్తం రాసుకుపోవడానికి ముళ్ళు కంప పెట్టారు. మన దగ్గర ఉంటాయి కదా తుమ్మ చెట్లు, చూడండి ఇక్కడ ఉంది తుమ్మ చెట్టు, మామిడి చెట్టు. అక్కడ మామిడికాయలు ఉన్నాయి. అన్నా ఇచ్చేసినావా? ఇచ్చేసినా అన్నాడు. ఓకే, థ్యాంక్ యూ భయ్యా. ఏడు ఇగో మనం వచ్చింది అయితే పైనుంచి లక్నో ఎక్స్ప్రెస్ వే ఉందిగా, దాని మీద నుంచి అయితే వచ్చాం మనం. ఇప్పుడు మాకు ఇందాక ఒకళ్ళు కనిపించారు. వాళ్ళు గుంటూరు నుంచి అంట, మన విజయవాడ గుంటూరు నుంచి అక్కడ ఫ్లైట్లో నుంచి కాశీ వచ్చి, కాశీ నుంచి ఇక్కడికి వచ్చారంట. అంటే మరి ఎటు వెళ్తున్నారో వాళ్ళు తెలియదులే. కానీ అక్కడ ఇందాక ఫుడ్ స్ట్రీట్ ఉంది, ఫుడ్ స్ట్రీట్ దగ్గర ఆగినాం కదా, అక్కడ అయితే వాళ్ళు కనపడి మాట్లాడారు మనతోటి. మేము ఇక్కడ ఏరియాలో ఆగినాం. ఏరియా పేరు కూడా మాకు తెలియదు. ఇక్కడైతే ఒక బనానా జ్యూస్ అయితే తాగినా. ఇక్కడ అయితే ఇది ఒక అంటే అన్నీ డ్రింక్స్ అమ్ముతాడు అనమాట. ఇది ఒక కిరాణా షాప్ లెక్క. ఇక్కడైతే వాటర్ బాటిల్ తీసుకున్నాం. ఇక్కడ మనోళ్ళు చూడు అందరూ విచిత్రంగా చూస్తున్నారు అందరు వచ్చి. చూడండి ఇక్కడ వీళ్ళు మధ్యాహ్నం భోజనం, మనమేమో భోజనం తిన్నాగా, వీళ్ళేం గప్చుప్ తింటారు ఇక్కడ. హాయ్ బోలో. వీళ్ళు ఇందాక మేము వచ్చినప్పుడు వచ్చారు, వీళ్ళు ఇక్కడే ఉన్నారు ఇంతసేపు. మేము వెళ్ళేదాకా విచిత్రంగా చూసేలా ఉన్నారు. ఇవన్నీ అయితే పైకి పెట్టేసే బండి. అక్కడ ఆగితే పక్కన ఆగిన రోడ్డు మీద ఆగితే రోడ్డు మీద వద్దులే కానీ షాప్ పైన పెట్టేసే అన్నాడు. ఇక అన్న నేనైతే ఇక్కడ పెట్టేసినాం బైక్స్. ఒక ½ an hour అయితే ఆగినాం ఇక్కడ. ఇప్పుడైతే వెళ్తున్నాం.
అన్నకి నాకు సేమ్ రూటే చూపిస్తుంది. కాకపోతే మళ్ళీ కొంచెం న్యూఢిల్లీ పక్క నుంచి, అంటే న్యూఢిల్లీకి కొద్దిగా దూరం నుంచి వెళ్తుంది రూటు. మేమైతే ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నాం. మాకు ఇంకా హరిద్వార్ అయితే 400 కిలోమీటర్లు ఉంది. మీ ఇక్కడ టోల్గేట్ ఉంది కదా ముందు, ఇక్కడ టోల్గేట్ దగ్గర ఇక్కడ చాయ్ కోసం ఆగినాం. ఈ తాతయ్య కొట్టు, ఒక తాతయ్య ఉన్నాడు ఇందులో, టీ దరిద్రంగా పెట్టిండు, మరి నాకైతే నచ్చలే, అన్నకి నచ్చిందంట. ఇక్కడ ఇటు సైడు నెమళ్ళు అసలు రోడ్ల మీదకి వస్తున్నాయి చాలా, అంటే చాలా. అసలు నేను 2 నెమళ్ళు చూసిన. అవి మేము అక్కడ అది లక్నో హైవే నుంచి, ఎక్స్ప్రెస్ హైవే నుంచి మేము నార్మల్ రోడ్ కనెక్ట్ అయినప్పుడు అసలు రోడ్డు మీదే ఉన్నాయి రెండు నెమళ్ళు. అసలు హైలైట్ ఉన్నాయి అసలు. రియల్గా నేను అంత దగ్గర నుంచి చూడడం ఫస్ట్ టైం అనమాట. చూడండి చాలా బాగున్నాయి. ఇందులో కూడా సౌండ్ వస్తుంది కానీ ఎక్కడనే తెలియదు, అవి లోపల ఉంటాయి. ఇప్పుడైతే ముందు ఒక 25 కిలోమీటర్స్లో అయితే రూమ్ ఉందంట, అన్న చూసిండు. మేము అక్కడికి వెళ్ళి స్టే చేద్దాం అనుకుంటున్నాం. చూడాలి అక్కడికి పోయిన తర్వాత ఒకసారి రూమ్స్ ఎలా ఉంటాయో ఇవన్నీ. అక్కడికి పోయిన తర్వాత అయితే అప్డేట్ ఇస్తా. మామ ఇటు సైడ్ రోడ్లు ఎంత బాగున్నాయో. పైన రైల్వే స్టేషన్, అంటే స్టేషన్ కాదు రైల్వే ట్రాకు. అసలు చూడండి అసలు ఎంత బాగుందో. అసలు ఆ చెట్లు మధ్యలో చెట్లు ఉన్నాయి, కాగిత పూలు, ఆ లైట్లు కానీ ఈ వెదర్ కానీ అసలు ఎంత బాగుందో. నాకు మస్తు నచ్చింది ఈ వెదరు. అంటే వెదర్ కాదు, ఈ ఏదేదో డెకరేట్ చేసినట్లుగా ఉంది. ఇదంతా ఆర్టిఫిషియల్గా పెట్టినట్టుంది కానీ ఇదంతా న్యాచురలే, కానీ బాగుంది. రోడ్లు చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయో. ఇప్పుడైతే యాక్చువల్గా అన్న వెళ్ళాల్సింది చండీగఢ్ వెళ్ళాలి అన్న, అంటే లదాఖ్ వెళ్తుండు అన్న. నేనైతే హరిద్వార్ నుంచి యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ వెళ్తా. ఈ చార్ధామ్ యాత్ర చేస్తాను నేను. అన్న అయితే అటు వెళ్తుండు. నేను ఈ చార్ధామ్ యాత్ర అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ ఎటు వెళ్తున్నా అనేది నేను తర్వాత రిపోర్ట్ ఇస్తాను. 1 వీక్ అయితే పట్టుద్ది ఇదైతే. అసలు నాకైతే ఇప్పుడు కుడి చేయి అయితే గుంజకు వస్తుంది, మామూలుగా గుంజ రావట్లేదు. నిన్నటి నుంచి 7 నుంచి ఆల్మోస్ట్ ఇక అవుతుంది, టైం అవుతుంది ఇప్పుడు 3:37 అవుతుంది. 4, 5, 6, 7 అంటే లేచే ఉన్నాం ఇప్పటి వరకు. కానీ నిన్న ఈ టైంకి లేచే ఉన్నా నేను. 24 అవర్స్ ఇంకా రైడ్ అయితే చేయలేదులే, కానీ లేచున్నా. 7 నుంచి జర్నీ స్టార్ట్ అయింది. మా 7 కూడా కాదు, 8 నుంచి. అప్పటి నుండి ఇప్పటి వరకు రైడ్ చేస్తూనే ఉన్నాం. మధ్యలో ఆగినాంలే కానీ రైడ్ చేస్తూనే ఉన్నాం. బాబా నాకైతే బాడీ మొత్తానికి స్ట్రైన్ అయిపోద్ది. నొప్పులు ఎలా ఉంటాయి, నొప్పులు మామూలు నొప్పులు కాదు అసలు. ఒక పెయిన్ కిల్లర్ వేసుకొని పడుకోవాలని అంత అట్లా అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు వెళ్ళి ఒక ట్యాబ్లెట్ కొనుక్కొని వేసుకొని అయితే నేను పడుకుంటా. రేపు ఎర్లీ మార్నింగ్ అయితే మళ్ళీ నేను స్టార్ట్ అవుతా ఇక్కడ నుంచి హరిద్వార్కి. అదే నేనైతే ఇప్పుడు హోటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు అప్డేట్ అనేది ఇస్తా. గైస్ మేము ఒక ఓయో చూసామన్నమాట. అంటే ఓయో యాప్లో బుక్ చేసాం. ఇక్కడ ఉంది కదా హోటల్ మయూర్ అని, ఇదైతే బుక్ చేసాం. బుక్ చేసి ఇక్కడ మాకైతే ఆన్లైన్లో పడిన ప్రైస్ అయితే 700 రూపీస్. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఏమంటుందంటే 700కి ఇయ్యం మేము, 900 అయితే ఇస్తాము, అవి ఇష్టమైతే తీసుకోండి లేకపోతే లేదంటాడు. కానీ ఆ రూమ్స్ ఎట్లా ఉన్నాయంటే చాలా గలీజ్గా ఉన్నాయి, బాగాలేదు అసలు. మేము కస్టమర్ కేర్కి ఫోన్ చేసి ఇట్లా అడిగామన్నమాట. ఇట్లా వీళ్ళు ఇట్లా కమిషన్ అడుగుతున్నారు 200. అసలు అందులో చూపించింది 600, వీళ్ళు 900 అడుగుతున్నారు, ఎక్స్ట్రా 200 అడుగుతున్నారు. అయితే గైస్ మనం ఇప్పుడైతే మనపూర్ అంట. ఇది మనపూర్ దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడైతే నైట్ ఇక్కడే రూమ్ తీసుకున్నాం అనమాట. ఇది ఓయో అంట, చూడండి ఓయో తీసుకున్నాం. మేమైతే రూమ్ తీసుకున్నాం. ఇది అది అంతా ఏం బాగాలేదు చూపెట్టడానికి. ఓకే గైస్, ఇక్కడ తోటి డే 3 వ్లాగ్ అయితే కంప్లీట్ చేయాల్సిన. వీడియో మాత్రానికి చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.